హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫిల్మోరా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ కోసం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఎవరైతే యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారో, అదేవిధంగా ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ట్విట్టర్ వీటికి ఎస్పెషల్గా వీడియో మార్కెటింగ్ ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ ఫిల్మోరా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. సో మనకి మార్కెట్లో డిఫరెంట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నవి. బట్ ఫిల్మోరా ఏంటంటే మనకి లైట్ వెయిట్ సాఫ్ట్వేర్. అంటే మీ యొక్క సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ మినిమం కాన్ఫిగరేషన్స్ ఉన్నా సరే మనం ఈ పర్టికులర్ ఫిల్మోరా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ ఫిల్మోరా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యొక్క లైసెన్స్ అనేది మనం పర్చేస్ చేసుకుంటే సేమ్ లైసెన్స్ని మనం ఒక ఆండ్రాయిడ్ మొబైల్లోనే, అదేవిధంగా మీ యొక్క కంప్యూటర్, మీ యొక్క విండోస్ కంప్యూటర్లోనే కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనకు సెపరేట్గా మొబైల్కి సెపరేట్ లైసెన్స్, అదేవిధంగా మీ యొక్క విండోస్ కంప్యూటర్కి సెపరేట్ లైసెన్స్ అనేది మీరు తీసుకునే అవసరం లేదు. సో ఒకే లైసెన్స్ని మీరు అటు మొబైల్లోనే, అదేవిధంగా ఇటు విండోస్ కంప్యూటర్ని యూజ్ చేసుకోవచ్చు. సో అట్ ది సేమ్ టైం నేను ఏంటంటే ప్రజెంట్ నేను ఆ విధంగా అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేప్పటికి ఎవరైతే బేసిక్ వీడియో ఎడిటింగ్ చేయాలనుకున్నారో, జస్ట్ ఏంటంటే కటింగ్స్, ట్రిమ్మింగ్స్, నెక్స్ట్ వచ్చేటప్పటికి కొన్ని టైం లైన్లో అదేంటంటే మీకు ఒక ఇమేజ్ ఓవర్లే అవ్వచ్చు, లేకపోతే ఇమేజ్ని ఒక బ్యాక్గ్రౌండ్గా పెట్టుకోవడం అవ్వచ్చు, లేకపోతే 2-3 వీడియోస్ క్లబ్బింగ్ అవ్వచ్చు. సో బేసిక్ వీడియో ఎడిటింగ్ అయితే మనం ఇందులో అన్నదే చేసుకోవచ్చు. ఓకే, మీ యొక్క యూట్యూబ్ ఛానల్కి అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్కి అవ్వచ్చు, లేకపోతే ఒక ఫేస్బుక్ అవ్వచ్చు. సో వీటికి కావలసిన వీడియోస్ మీరు క్రియేట్ చేయడానికి ఫిల్మోరా అన్నది మోర్ దెన్ ఎనఫ్ అనేది చెప్పొచ్చు. ఓకే, సో ఇందులో ఏంటంటే మనకి సాఫ్ట్వేర్ అనేది ఇది క్లౌడ్ బేస్డ్ ఏం కాదు. డైరెక్ట్గా మనం ఏంటంటే మన యొక్క సాఫ్ట్వేర్ని మనం విండోస్ అవ్వచ్చు, లేకపోతే మీ యొక్క మొబైల్ డివైస్ అవ్వచ్చు, ఇందులో మనం డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకుంటాం. కాబట్టి మీరు లార్జ్ ఫైల్స్ని కూడా మనం వీటిలో ఈజీగా మనం వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో కాస్ట్ వచ్చేటప్పటికి అరౌండ్ ఇయర్లీ 4,000 అయితే పడుతుంది. సో ఈ కాస్ట్ వచ్చేటప్పటికి ఇయర్లీ 4,000. ఓకే, కొంచెం అటు ఇటులో 4,000 అయితే పడుతుంది. సో బస్ట్ ఎవరైతే ఇనీషియల్గా ఈ పర్టికులర్ ఫిల్మోరా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకి ఫ్రీ వర్షన్ తోటి అయితే నేర్చుకోవచ్చు. ఓకే, మనకి ఫ్రీ వర్షన్లో మనకి నేర్చుకోవచ్చు. బట్ కాకపోతే మీరు వీడియో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అక్కడ వాటర్ మార్క్ అని వస్తుంది. బట్ లెర్నింగ్ టైంలో మనకి వాటర్ మార్క్ అన్నది మీకు దట్స్ నాట్ ఎ మ్యాటర్. ఎందుకంటే మీరు దాన్ని ఎక్కడ అప్లోడ్ చేయరు కాబట్టి మీ యొక్క ప్రైమరీ థింగ్ ఏంటంటే లెర్నింగ్. కాబట్టి మీరు ఫ్రీ వర్షన్లో మీరు లెర్నింగ్ అన్నది చేసి అప్పుడు మీరు ప్రొడక్షన్ వెళ్ళే టైంలో మీరు ఈ పర్టికులర్ లైసెన్స్ అన్నదే తీసుకోవచ్చు. బట్ ఇందులో ఈ పర్టికులర్ లైసెన్స్ తీసుకుముందు మీరు ఆలోచించవలసింది ఏంటంటే ఇందులో మీరు ఎవ్రీథింగ్ మీకు వీడియో ఫుటేజ్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, ఆడియో అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనం ఎక్స్టర్నల్గా మనం అప్లోడ్ చేసుకోవాలి. ఏదైనా సరే అసెట్స్, గ్రాఫిక్స్ అవ్వచ్చు, లేకపోతే చిన్న వీడియో క్లిప్స్ అవ్వచ్చు, లేకపోతే ఏఐ అవ్వచ్చు, ఇటువంటి వాటిని మనం ఈ ఫిల్మోరాలో యూజ్ చేయాలి ఇన్బిల్ట్గా అనుకుంటే, ఎస్పెషల్గా అసెట్స్ మనం ఇన్బిల్ట్గా యూజ్ చేయాలి అనుకుంటే మనం ఖచ్చితంగా ఏంటంటే మళ్ళీ ఎక్స్ట్రా మనం ఈ 4,000 అన్నది కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా ఎవ్రీ మంత్ అన్నది పర్టికులర్ అమౌంట్ అన్నది పే చేస్తేనే ఆ పర్టికులర్ అసెట్స్ అనేవి మనకి అన్లాక్ అవుతాయి. సో కాబట్టి మీరు జస్ట్ ఓన్లీ ఎక్స్టర్నల్ మీడియాని మీరు ఇంపోర్ట్ చేసుకుని ఎడిటింగ్ చేసుకుందాం అనుకుంటే మీకు ఫిల్మోరా అన్నది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. బట్ మీరు హెవీగా మీ యొక్క వీడియోస్లో హెవీగా గ్రాఫిక్స్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ ఇమేజెస్ అవ్వచ్చు, లేకపోతే మీరు చిన్న వీడియో క్లిప్స్ అవ్వచ్చు, ఇటువంటి మీరు ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనుకుంటే అటువంటి ప్లేస్లో అనేది ఇదంతా మనం ఏంటంటే ఈ పర్టికులర్ మొత్తం మీడియాని అంతా మనం డౌన్లోడ్ చేసుకుని ఓ పర్టికులర్ ఫోల్డర్లో ప్లేస్ చేసుకుని అవన్నీ మనం ఈ ఫిల్మోరాలోకి లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం చేసుకుంటే ఈ పర్టికులర్ నేను చెప్పాను కదా ఈ 4,000 ప్లాన్లో మనం ప్రాపర్గా అన్నది మీరు వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి అంటే ఇక్కడ మనకు ఆన్లైన్లో చూసుకుంటే ఈ ఫిల్మోరాని నేర్చుకోవడానికి మనకు ఆన్లైన్లో లాట్ ఆఫ్ ట్యుటోరియల్స్ ఉన్నవి. ఓకే, బట్ ఫ్యూ పీపుల్ ఏంటంటే వీటిని మనం పర్టికులర్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే లో కాస్ట్లో లైసెన్స్ పొందడమవచ్చు. ఇటువంటి వాటితో మీరు టెంప్ట్ అవ్వద్దని నేను చెప్తాను. ఎందుకు అంటే మీకు ఇయర్లీ ఇది 4,000 అనేది పడుతుంది లైసెన్స్. మీరు ఖచ్చితంగా మీరు యూట్యూబ్ సీరియస్గా తీసుకున్నా, లేకపోతే వీడియో మార్కెటింగ్ గేమ్ని మీరు సీరియస్గా తీసుకున్నా ఈ అమౌంట్ అన్నది మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, ఇన్వెస్ట్ చేయడం అన్నది చాలా బెస్ట్ ఆప్షన్. లేదు మేము ఇన్వెస్ట్ చేయము, వేరే ట్రిక్స్ ఇచ్చేసి
సంథింగ్ వాడేలా ట్రై చేస్తాం అనుకుంటే సో మీరేంటే కొన్ని రిస్క్స్ తీసుకోవాల్సి ఉంటాయి, మేబీ మాల్వేర్ లాంటి అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను హైగా చెప్పేది ఏంటంటే సో అఫోర్డ్ చేయండి. ఓకే, ఆ పర్టికులర్ అమౌంట్ అన్నది మీరు 4000 తీసుకుని అఫోర్డ్ చేయడం అన్నదే బెస్ట్ ఆప్షన్. సో ఇందులో ఏంటంటే మీరు యూట్యూబ్ని సీరియస్గా తీసుకుంటే మీరు ఇది ఏంటంటే 1 yearకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే, 1 yearకి ఇన్వెస్ట్ చేసిన తర్వాత సో రిమైనింగ్ 365 డేస్ మీరు ప్రాపర్గా యూట్యూబ్ గేమ్ అన్నది ప్లే చేస్తే మీకు సో వన్స్ ఇన్కమ్ రావడం అన్నదే మొదలవుతుంది కదా. సో కాబట్టి మీరు ఆ పాయింట్ ఆఫ్ ఆలోచించి సో ఇక్కడ ఏంటంటే ప్రొడక్టివిటీ కూడా చూడాలి. ఓకే, వర్క్ ప్రొడక్టివిటీ మీకు ఏంటంటే ఎప్పుడైతే మనం ప్రో టూల్స్ తీసుకున్నామో ఈ ప్రో టూల్స్లో ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే మనకు టైం అన్నదే సేవ్ అవుతుంది. ఓకే, మనం మల్టిపుల్ థింగ్స్ మీద జగ్లింగ్ చేయకుండా సో టైం అన్నది సేవ్ అవుతుంది. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే టైం అనేది వాల్యుబుల్ థింగ్ కాబట్టి మీరు చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో మనకి ఏంటంటే కొంచెం ఆల్టర్నేటివ్స్ అయితే ఉన్నాయి మనకి. మీరు చిన్న ఒక అరౌండ్ 5 minutes 2 minutes 3 minutes వీడియోస్ అవి కూడా మీకు మీరు రికార్డ్ చేసిన వీడియో ఫైల్ వచ్చేటప్పటికి 200 MB 300 MB ఒక 500 MB ఓకే లెస్ దెన్ 1 GB ఉందనుకోండి, మీరు లైక్ కాన్వా లాంటి టూల్ యూజ్ చేయొచ్చు. కాన్వా అన్నది మనకి బేసిక్ వీడియో ఎడిటింగ్ అన్నది ఫ్రీ వర్షన్లో ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, బట్ కాకపోతే కాన్వాలో వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఎవ్రీథింగ్ అన్నదే క్లౌడ్లో చేయాలి. అంటే మన యొక్క నెట్ మన యొక్క డేటా అనేది ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఆబ్వియస్గా మన వీడియోని ముందు అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసిన తర్వాత క్లౌడ్లో ఎడిటింగ్ చేయాలి, క్లౌడ్లో ఎడిటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ వీడియోని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ఏంటంటే మీకు నెట్ అనేది డేటా అన్నది ఎక్కువ ఉంటుంది, అదేవిధంగా మీ నెట్ స్పీడ్ అన్నది కన్సిస్టెంట్గా ఒక పర్టికులర్ స్పీడ్ అనేది ఎక్కువ ఉంటుంది అనుకుంటే మీకు కాన్వా ఇస్ ఓకే. బట్ మీరు రికార్డ్ చేసిన ఫైల్స్ 1 GB 2 GB ఈ విధంగా ఉన్నాయనుకోండి, అటువంటి కేసులు మీకు కాన్వా అన్నదే మీకు కాన్వా అనేది ఎక్కడ బేసిక్ హెల్ప్ అవుతుంది, మీరు షార్ట్స్ క్రియేట్ చేయడానికి రీల్స్ క్రియేట్ చేయడానికి మీకు కాన్వా అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ కాన్వాలో కూడా ఏంటంటే మన అసెట్ చూసుకుంటే లిమిటెడ్ అసెట్స్ అయితే మనకి కాన్వా ఫ్రీ వర్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. లిమిటెడ్ కొన్ని అసెట్స్ అనేవి మనం ఇన్బిల్ట్గానే డైరెక్ట్ కాన్వా నుంచి మనం యూజ్ చేసుకోవచ్చు. సో బట్ కాకపోతే అందులోనూ కూడా మీకు మోర్ అండ్ మోర్ కావాలనుకుంటే అందులోనూ కూడా సేమ్ మనకి ఏంటంటే ఇయర్లీ 4000 ప్లాన్ ఉంది, అదేవిధంగా మంత్లీ 500 ప్లాన్ కూడా ఉంది. ఓకే, కాకపోతే కాన్వాలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఓన్లీ వీడియో ఎడిటింగే కాదు, మీరు సోషల్ మీడియా పోస్టర్స్ చేయాలనుకున్నా లేకపోతే యూట్యూబ్ థంబ్నెయిల్స్ చేయాలన్నా అంటే ఆ ఇమేజెస్ ప్రకారంగా ఇటు వీడియోస్ ప్రకారంగా సో మనకి ఆ కాన్వా అనేది వెళ్ళిపోతుంది. బట్ ఫిల్మోర్ అనేది మీరు ఎస్పెషల్గా వీడియో మార్కెటింగ్ మీరు సీరియస్గా తీసుకుంటే ఓకే, వీడియో మార్కెటింగ్ సీరియస్గా తీసుకుని సో బేసిక్ వీడియో ఎడిటింగ్ మీరు చేయాలి అనుకున్నారు, అదేవిధంగా మీ దగ్గర ఉన్న సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ కూడా కొంచెం సో బేసిక్ కాన్ఫిగరేషన్స్ అటువంటి కేసులో మీకు ఈ ఫిల్మోర్ అన్నదే సో బెటర్గా హెల్ప్ చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అయితే నేను మోస్ట్ ఆఫ్ నా వీడియోస్ అన్నీ కూడా నేను ఎక్కువ ఫిల్మర్లోనే ఎడిటింగ్ చేస్తాను. సో నా వీడియోస్ మీరు చూస్తే ఆబ్వియస్గా సింపుల్గానే ఉంటాయి. జస్ట్ ఏంటంటే నేను రికార్డ్ చేసిన వీడియోని ఇనిషియల్గా ఏమైనా పార్ట్స్ ఉంటే కట్ చేయడం, లేదా ఎండింగ్లో పార్ట్స్ కట్ చేయడం, మధ్య మధ్యలో ఏమైనా అన్రిక్వైర్డ్ పార్ట్స్ ఉంటే ఆ పార్ట్స్ని స్కిప్ చేయడము, అదేవిధంగా ఎక్కడెక్కడ టెస్ట్ అయినా ప్లే చేయడం, లేదా ఇమేజ్ ప్లే చేయడం, లేదా ఇమేజ్ ఒక బ్యాక్గ్రౌండ్, ఇలా సింపుల్ బేసిక్ వీడియో ఎడిటింగ్ ఉంటుంది. కాబట్టి నాకు ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ అన్నది సరిపోతుంది. సో నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే మంచి ఓకే గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ అన్నదే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు కూడా ఓకే, మీకు కూడా ఈ పర్టికులర్ ఫిల్మోరా గురించి మోర్ నేర్చుకోవాలనుకున్నా, లేకపోతే మీకు ఏమైనా ఫిల్మోరా ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా మీకు ఫిల్మోరా వీడియో ఎడిటింగ్ మీరు అప్పుడే స్టార్ట్ చేశారు ఓకే, మీరు ఫిల్మోరా వీడియో ఎడిటింగ్ అనేది అప్పుడే స్టార్ట్ చేశారు, బట్ మీకు డెడికేటెడ్ 1-to-1 గైడెన్స్ అవ్వచ్చు, లేదా 1-to-1 ట్రైనింగ్ కావచ్చు, ఇటువంటి థింగ్స్ మీరు కావాలనుకుంటే సో మీరు ఒకసారి నాకు కింద డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ లింక్ ద్వారా మెసేజ్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. సో పాసిబుల్ అయితే మనం చేద్దాం. ఓకే, ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని కోరుకున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.